హాయ్ అండి. ఈరోజైతే చికెన్ కర్రీతో గారెలు, స్వీట్ గారెలు, ఉల్లి గారెలు 2 కూడా చేయబోతున్నానండి. పప్పు అయితే 6 గంటల ముందు నానబెట్టేసుకున్నానండి. చూడండి, పప్పు ఇలా నలపగానే తొక్కంతా వచ్చేయాలండి. అందుకని నేను 6 గంటల ముందే నానబెట్టాను. చూడండి, ఇలా నలపగానే తొక్కంతా కూడా వచ్చేస్తుంది. తొక్కపప్పు ఎప్పుడైనా గారెలకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, పప్పు అయితే కడిగేద్దాం పదండి. పప్పు ఇలా కడుక్కోగానే 2-3 ట్రిప్పులకే తొక్కంతా వచ్చేయాలండి. ఇలా వంచగానే 3 ట్రిప్పులకే తొక్కంతా వచ్చేయాలి. అంటే పప్పు మనం 6 గంటలకి ముందు నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. చూడండి, నేనైతే ఎంత తెల్లగా కడిగాను పప్పుని. చూడండి, ఈ అడుగున రాయిలు చేరుకుంటాయండి. ఆ రాయిలు కూడా తీసేసి బాగా పప్పు అయితే తెల్లగా కడుక్కోవాలి. పప్పు అయితే కడగడం అయిపోయింది. పదండి, గ్రైండర్ అయితే వేసేద్దాం పప్పుని. గ్రైండర్ అయితే వేసేసానండి పప్పుని. చూడండి, పల్చగా అవ్వకుండా రుబ్బుకోవాలండి. ఎప్పుడైనా గార్లిక్ పల్చగా ఉండకూడదు, చిన్న గారగారగా ఉన్నట్టే రుబ్బుకోవాలండి. అప్పుడే మనం పెట్టే బెల్లం పాకం దానిలోకి బాగా వెళ్తుందండి, వెళ్ళి లాక్కుంటుంది లోపలికి. నూనె అయితే పెట్టేద్దాం పదండి. ఆయిల్ అయితే పెట్టేశానండి, వేడవుతుంది. ఓ పక్కన బెల్లం పాకం కూడా పెట్టాను. ఇది మరగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు నూనె వేడెక్కిపోయి ఉంటుంది. గారెలు అయితే వేసేద్దాం. గారెలు అయితే వేసేస్తున్నాను. పాకం కూడా అయిపోయి ఉంటుందండి. గారెలు ఎప్పుడైనా వేడిగా ఉండేటప్పుడే పాకంలో వేయాలండి. అప్పుడే ఆ వేడికి ఆ పాకం మొత్తం లోపలికి లాక్కుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే చిన్న వేడిగా ఉండేటప్పుడే గారెలోని పాకం వేసుకోండి. చూడండి, నేనైతే వేసాను, చాలా బాగా లోపలికి లాక్కుందండి. ఇలా గారి పట్టుకుంటేనే తేనె మధ్యలో నుండి కారినంతలా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. చూడండి, వేసాను. ఇంకా కూడా అవుతున్నాయి, చేసాను. తీపి గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, తీపి గారెలకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చాలా బాగా వచ్చాయండి గారెలు అయితే మాత్రం. పాకం కూడా లోపలికి బాగా లాక్కుంది. చూడండి, చాలా బాగున్నాయి. ఈలోపు కారం గారెలు కూడా చేసుకుందామండి. కారం గారెలు కూడా రెడీ అయిపోయి చికెన్ కర్రీ, గారెలు, తీపి గారెలు. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.